నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సిద్ధం సభలు పెడుతూ మేము జనాల మధ్యలోకి వెళ్ళిపోయిన చాలా సక్సెస్ని ఈసారి కూడా గెలుపు మాదే అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలకైతే ప్రశాంత్ కిషోర్ అయితే ఒక పెద్ద బాంబ్ పేల్చారని అనుకోవాలి. సో ఈ అంశాన్ని గురించి మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ గురించి అండ్ అది వచ్చే ఎన్నికల్లో ఎంత ఘోర పరాజయం అవుతుందని చెప్పేసి. సో దీనికి సంబంధించి అంటే ఇంకా ఎలాంటిదంటే ముందు ఎలా ఉంటుంది, ప్రజలలో ఎలా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీ కూడా గెలుస్తా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? అసలు ఇప్పుడు పొంగే పాలు పైన నీళ్లు పోస్తే ఏమవుతుంది? చల్లబడిపోతుంది, కిందకి సప్పన పడిపోతాయి. అలాగే సిద్ధం సభలతోటి బాగా జోష్ మీద ఉన్నాం. సిద్ధం సభలు బాగా సక్సెస్ అవుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. విశాఖపట్నంలో తొలి సభ పెట్టారు, ఆ తర్వాత ఏలూరులో పెట్టారు, ఆ తర్వాత రాప్తాడులో పెట్టారు, అనంతపురం జిల్లా. 4వ సభ మేదరమెట్లో పెట్టబోతున్నారు 10వ తారీఖున. సో 3 సార్లు జరిగినటువంటి సభల్ని ఎలా వాళ్ళు చూపిస్తున్నారంటే ప్రజలకి, వైజాగ్లో జరిగిన సభ కంటే కూడా ఏలూరులో జరిగిన సభ చాలా అద్భుతంగా జరిగింది. ఏలూరు కంటే రాప్తాడులో కని విని ఎరుగని రీతిలో జరిగింది. ఇంతకంటే ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి 3వసారి అధికారంలో రావడానికి అన్నట్టుగా ఫోకస్ ఇచ్చారు వాళ్ళు ప్రజల్లోకి. మేదరమెట్లలో 10వ తారీఖు జరిగేటువంటి సభకు కూడా దాదాపుగా 16 లక్షల మందిని తీసుకురావాలనే టార్గెట్ పెట్టుకున్నారు. రాప్తాడులో 10 లక్షల మందిని చెబుతున్నారు. కానీ వాస్తవంగా చూస్తే కనుక అంతమంది లేరు అనేది నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ సిద్ధం సభల ద్వారా బలంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి సానుకూల స్పందన లభిస్తుంది, సానుకూలంగా ఉంది పరిస్థితులు అనే దాన్ని ఒక క్రియేషను పబ్లిక్లోకి తీసుకెళ్ళిపోయారు. అది రాజకీయపరమైన వ్యూహం. అది ఆ వ్యూహంలో భాగంగా సక్సెస్ అయ్యారని చెప్పి ఆ పార్టీ భావిస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ ఆల్అప్షడన్గా ఒక పత్రిక సంబంధించినటువంటి ఒక సదస్సులో హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయం అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ ఒపీనియన్ వ్యక్తం చేశారు. సో ప్రశాంత్ కిషోర్ ఒకవేళ ఒపీనియన్ వ్యక్తం చేసినంత మాత్రాన అక్కడ తారుమారయ్యేటువంటి అవకాశం ఉందా రిజల్ట్ అని అంటే అది తారుమారయ్యేటువంటి అవకాశం లేదు. ఉన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయన ఉన్నారు. రాజకీయ వ్యూహకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు 2019 ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారో అదే విన్నాడు. సీన్ కట్ చేస్తే 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి కాగలిగారు. అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేశారు, అప్పులు చేశారు, బటన్ నొక్కడం వరకే పరిమితం అయ్యారు, రాష్ట్ర అభివృద్ధి ఏమీ లేదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేటువంటి విషయాన్ని విస్పష్టంగా ఆ పత్రికా సదస్సులో చెప్పడం జరిగింది. అంటే మార్పు కోరుకుంటున్నారు అని అంటే ఇంకా ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన తేల్చేశాడు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభల ద్వారా పెంచుకున్నటువంటి జోష్ ఒక్కసారిగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. ప్రశాంత్ కిషోర్ మాట చెప్తేనే అంత వాల్యూ ఉంటుందా అని అంటే డెఫినెట్గా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ని హైలైట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమని చెప్పి చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సర్వేలు నమ్ముతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఐపాక్ సర్వేలే నమ్ముకొని టికెట్స్ను ఫైనల్ చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం జాతకం జగన్మోహన్ రెడ్డిది ప్రశాంత్ కిషోర్కి తెలుసు. ఆయనకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. గతంలో కులాలకు సంబంధించినటువంటి అంశాలను కానీ, ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను కానీ, కోడికత్తిని క్రియేట్ చేసినటువంటి విషయంలో కానీ, తర్వాత బాబాయ్ మర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ పొలిటికల్గా ఏ విధంగా సానుకూలంగా మలుచుకోవాలో చెప్పినటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కర్త కర్మ క్రియగా వ్యవహరించారు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి బలాలు ఎలా తెలుసో జగన్మోహన్ రెడ్డివి, బలహీనతలు కూడా అలానే తెలుసు ప్రశాంత్ కిషోర్. అందుకే అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత, అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు అనేటువంటి విషయాన్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరూ వచ్చేసి ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? వాళ్ళు సిద్ధం సభల ద్వారా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి
ప్రజలను సమీకరించి వాళ్ళకు మందు పోపించి డబ్బులు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి అనేక రకాలుగా సిద్ధం సభలకు తీసుకొచ్చి హైలైట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం వేగంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రశాంత్ కిషోర్ వేసినటువంటి ఒక బాంబ్ లాంటి న్యూస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ని తరిమేశారు ఐపాక్ వాళ్ళు. సో కాబట్టి ఆయన ఇప్పుడు జాతకాలు చెప్పుకుంటున్నాడు. అలాంటిదే ఇది అని చెప్పి చెబుతున్నారు. ఏది ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. సో ఆయన ఏదో జాతకాలు చెప్తున్నారు, ఊహించుకొని చెప్తున్నారు, దానికి శాస్త్రీయబద్ధమైనటువంటి లాజిక్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో కూడా గెలిచింది మరి పీకే సర్వేల వల్లనే కదా సార్. ఇప్పుడు గతంలో ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది మొత్తం కూడా పీకే సర్వే వల్ల, అంటే పీకే ఏదైతే స్ట్రాటజీ ప్లే చేశారో దానివల్లే గెలిచారు కదా. మరి ఈసారి కూడా అదే అనుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఇంత మనం అంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనుకోవాలి మనం. అంటే అనుకూలంగా ఉంటే ఒక రకంగా, ప్రతికూలంగా ఉంటే ఒక రకంగా. అదే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తే ప్రశాంత్ కిషోర్ మంచోడే. ప్రశాంత్ కిషోర్ అద్భుతమైనటువంటి వ్యూహకర్త. ప్రశాంత్ కిషోర్ అద్భుతమైనటువంటి వ్యూహకర్తతో పాటు సర్వేలు పక్కాగా చేస్తూ ఉంటాడని చెప్పిండే వాళ్ళే. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలు తప్పని చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఏం చెబుతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదని వస్తుందని చెప్పాడు, ఇక్కడ రాలేదు. అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పాడు, రాలేదు. రాజస్థాన్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి రాలేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన అది రాదు అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ 2019లో 120 స్థానాలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తే ఖచ్చితంగా వచ్చినాయి కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తేనేమో ప్రశాంత్ కిషోర్ మంచోడు. ప్రశాంత్ కిషోర్ అద్భుతం. ఆయన మంచి సెఫాలజిస్టు, అద్భుతమైన సెఫాలజిస్టు, అంతకు మించినటువంటి సెఫాలజిస్టు భారతదేశంలో లేరని చెప్పి వీళ్ళే చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వ్యతిరేకంగా చెప్పారు. అంటే వ్యతిరేకంగా చెప్పడం అంటే ఉన్న విషయాన్ని చెప్పాడు. ఉన్న విషయాన్ని చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని వ్యతిరేకంగా చెప్పాడని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. భావిస్తూ వాళ్ళు హైరాణ పడుతున్నారు, అలజడి చెందుతున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక రాజకీయ వ్యూహకర్త. ఆయన బీహార్కు సంబంధించినటువంటి లీడరు. ఆంధ్రప్రదేశ్లో ఆయన మాట ఎవరు వినే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రశాంత్ కిషోర్ జస్ట్ ఆయన ఒక రాజకీయ వ్యూహకర్తగా ఒక మాట మాట్లాడితే హైరాణ పడుతూ అలజడి చెందుతూ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క జీవితాన్ని ఐపాక్ సంబంధించి తరిమేశారని చెప్పడం, ఇవన్నీ కూడా వాస్తవాలను అంగీకరించలేనటువంటి పరిస్థితి. వాస్తవాలను అంగీకరించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారు? శాస్త్రీయబద్ధంగా అభివృద్ధి అనేది లేదు. ఆయన సంక్షేమ పథకాలను నమ్ముకున్నాడు. సంక్షేమ పథకాలను కేసీఆర్ కూడా ఇచ్చాడు. కేసీఆర్ ఓడిపోయాడు కదా. కాబట్టి సంక్షేమ పథకాలు ఒక్కటే గెలిపించలేవు. అభివృద్ధి అనేది శూన్యం చేసేసాడు. అన్ని రకాలుగా వైఫల్యం చెందాడు ఆయన. కాబట్టి ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడిపోతాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పారు ఆయన. వాస్తవాలను చెప్తే జీర్ణించుకోలేని సిచ్యువేషన్లో ఆయన ఉన్నారు. అదే ప్రశాంత్ కిషోర్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా చెప్పినట్టయితే, ఈ సంక్షేమ పథకాలు డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఈ డబ్బులు చూసి ఓట్లు వేస్తారని చెప్పినట్టయితే కనుక అప్పుడు ఆయన కటౌట్లు పెట్టి ఆయన పేరు చెప్పి అందరూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టిండు. అయిపోయింది, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంకా తట్టాపుట్టా సర్దుకోవాల్సిందేను ఇలా పెట్టిండేవాళ్ళు ప్రెస్ మీట్లు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? చాలా క్లియర్గా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఉపయోగించాడు. కానీ కేవలం సంక్షేమ పథకాలే రాజకీయ పార్టీలు గెలిపించవు. అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. సో అభివృద్ధి అనేది లేదు. సో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరుగుతాయి. మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు, 40 మించి వచ్చే అవకాశం లేదని చెప్పి సంఖ్య కూడా చెప్పేశాడు. 40 మంది ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి కూడా ఎక్కువ రాదు అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పినటువంటివి చాలా వరకు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పారు. 2014లో నరేంద్ర మోడీ వస్తుందని చెప్పాడు. తర్వాత అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక పార్టీలకు అక్కడ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు ఆయన. చెప్పినటువంటి జరిగాయి. అలాగే ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన సెప్టెంబర్లో చెప్పాడు. గత ఏడాది సెప్టెంబర్లో చెప్పాడు. ఆ తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా తీరా ఎన్నికలు వచ్చే నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ అధికారంలో రాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు అని చెప్పి చెప్పాడు ఆయనే. దానికి కారణం ఏంటంటే మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్ మీద అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అవినీతి పెరిగిపోయింది,
కుటుంబ పాలన అనేది దెబ్బతీస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడెప్పుడు సెప్టెంబర్లో చెప్పిన మాటని పట్టుకొని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు తెలంగాణలో, మరి కేసీఆర్ రాలేదు కదా అని చెప్తున్నాడు. అంటే ఆయన డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, నవంబర్లో మళ్ళీ మాట్లాడాడు ఆయన, నవంబర్లో మాట్లాడాడు, డిసెంబర్లో కూడా మాట్లాడాడు ఆయన. నవంబర్ ఎండింగ్లో మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రాడు అని చెప్పారు. సో అందుకే కేసీఆర్ దూరంగా పెట్టాడు ఆయన్ని. నువ్వు రావు అని చెబితే, ఇప్పుడు అలానే జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు అధికారంలో రావని చెప్తుంటే ప్రశాంత్ కిషోర్ని వెంటాడుతున్నారు ఆ పార్టీ వాళ్ళు. సో వాస్తవాలు ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటాయి. సో మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని దించేయాలనుకుని సిద్ధంగా ఉన్నారు. ఎన్ని సిద్ధం సభలు పెట్టినా కానీ వర్కౌట్ కాదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అందుకే సిద్ధం సభలు అనేది మార్పు కోరుకుంటున్నారని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రజలు మూడు మార్చడానికి సిద్ధం సభలు పనికిరావు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.